హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే ఇడ్లీకి వేసాను చెప్పాను కదండి. 2 రోజులకు సరిపడా ఇడ్లీ పిండిని అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కాబట్టి ఫస్ట్ రోజైతే క్యారెట్ ఇడ్లీ విత్ చట్నీ చేశాను. ఇంకా సెకండ్ రోజు అయితే కంపల్సరీగా ఒకరోజు చట్నీ చేస్తే ఒకరోజు అయితే పెసరపప్పు సాంబార్ చేస్తూ ఉంటాను. ఇలా 2 రోజులకి ఇడ్లీ వేసినప్పుడల్లా ఈరోజు పెసరపప్పు సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ పెసరపప్పు సాంబార్ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి. మొన్న ఒకరు వీడియోలో కామెంట్ పెట్టారనమాట, పెసరపప్పు సాంబార్ ఎలా చేస్తారో ఒక వీడియోలో చూపించండి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు సాంబార్కి అయితే ఫస్ట్ పెసరపప్పు అయితే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాల్సినంత పెసరపప్పు వేసేసుకొని, సాంబార్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, చింతపండు పులుసు కదా. ఆ చింతపండు పులుసు కోసం మనం పెసరపప్పు ఉడకబెట్టే ముందే ఆ చింతపండుని కూడా మనకు కావాల్సినంత సైజులో చింతపండును తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని ముందుగానే నానబెట్టేసుకున్నానండి. మనం ఈ కూరగాయలన్నీ సాంబార్లో వేసుకొని ఉడికించుకునే లోపల ఆ చింతపండు అనేది నానిపోతుంది. సాంబార్ కావాల్సినది పెసరపప్పు, చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా సాంబార్కి అయితే ఒక గిన్నె పెట్టేశానండి. ఆ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు లేదంటే శనగపప్పు వేసేసుకొని బాగా దూరగా వేయించుకున్న తర్వాత 2 ఆనియన్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. 2 ఆనియన్స్ అలాగనే 3-4 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా వేసేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి. ఫస్ట్ వీటిని అన్నింటినీ దోరగా వేగిన తర్వాత మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్యారెట్, ముల్లంగి, వంకాయలు అయితే తీసుకున్నాను. ఉర్లగడ్డ వేద్దాం అనుకున్నానండి. ముందు రోజే మా వాడికి ఉర్లగడ్డ ఫ్రై కావాలంటే అంటూ ఉంటే చేసేసి పక్కన పెట్టేశాను. కాబట్టి ఇంకా ఈ రోజు అయితే ఉర్లగడ్డ వేయలేదు. ఇంకా ఉర్లగడ్డ వేస్తే మళ్ళీ రోజు అదే ఫుడ్ అయిపోతుందని చెప్పేసి ఉర్లగడ్డ అయితే స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే ఉర్లగడ్డను కూడా వేసేసుకోవచ్చు, ముక్కలాగా కట్ చేసుకోవచ్చు. ఉర్లగడ్డ వేసుకోవచ్చు, ములక్కాడలు వేసుకోవచ్చు. ఇలా సాంబార్లో ఎన్ని రకాలైన కూరగాయలైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా అవన్నీ వేసిన తర్వాత బాగా దూరగా వేయించిన తర్వాత మనం కొద్దిగా వాటరు అలాగనే పసుపు, ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మనం మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి అనమాట. నేను మధ్యలో 2 టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను, బాగా ఉడికిపోతాయి అని చెప్పేసి. ఇంకా వాటన్నింటినీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయండి. ఉడికించుకున్న తర్వాత కలిపెడుతూ ఉన్నాను. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అనమాట తొందరగా. హై ఫ్లేమ్లో పెడితే మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వాటర్ అంతా ఎగిరిపోయి మాడిపోతాయండి. అందుకోసం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, అప్పుడే బాగా ఉడికిపోతాయి అన్నమాట. అవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు అలాగనే చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా బాగా పిసికేసి రసం అంతా పెసరపప్పులో వేసేసుకొని అంత బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కూరగాయల్లో ఈ పెసరపప్పు సాంబార్ అనేది వేసేసుకోవాలండి. పెసరపప్పు పులుసు అనేది వేసేసుకొని మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. వాటిని 4 స్పూన్ల వరకు వేసానండి. ఎందుకంటే నాకు సాంబార్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాకు సరిపడా ఎంటీఆర్ సాంబార్ మసాలాను అయితే వేసేసుకున్నాను అనమాట. 4 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం చూసుకొని మళ్ళీ మధ్యలో వేస్తూ ఉంటాను. తర్వాత కొద్దిగా కలిపెట్టుకున్న తర్వాత వాటిలో సరిపడా సాల్ట్, అలాగనే లాస్ట్లో కొద్దిగా బెల్లము, అలాగనే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇంకా బాగా ఉడికించుకుంటాను అనమాట. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను అనమాట. మనం పెసరపప్పు పులుసు వేసాం కదండి, అప్పుడు మన పెసరపప్పు పులుసు వేసినప్పుడు ఆ పెసరపప్పు పులుసు అనేది బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటకుండా కలిపెట్టుకుంటూ మనం ఈ సాంబార్ని అయితే రెడీ చేసుకోవాలి. సాంబార్ అంతా బాగా ఉడుకుతూ ఉంది చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ లాస్ట్లో అయితే కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేస్తానండి. ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది సాంబార్కు పట్టేసి చాలా చాలా బాగుంటుందన్నమాట. సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మార్నింగే పెసరపప్పు సాంబారు ఇడ్లీ అనమాట. మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టించి ఇంకా లాస్ట్లో అయితే నేను తినడానికి రెడీగా పెట్టేసుకున్నానండి. అప్పటికే సాంబార్ అనేది లాస్ట్కి వచ్చేసింది. ఈ సాంబార్ అనేది మా ఇంట్లో ఎక్కువగా తింటారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేశానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే తక్కువ వేసుకొని క్వాంటిటీస్ మనం చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి ఈ సాంబార్ అనేది. వచ్చేది ఎలాగో సమ్మర్ కదా, సమ్మర్లో మనం పెసరపప్పు తింటే చలవ చేస్తుంది కదండి మన ఒంటికి అనేది. కాబట్టి పెసరపప్పు సాంబార్ని ఒకరోజు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందన్నమాట నేను చెప్పిన కొలతలతో. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఏముంటుందండి, లంచ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశాను. లంచ్లోకి వచ్చేసి మెంతిపప్పు అయితే చేస్తూ ఉన్నానండి.
అంతకుముందు వీడియోలో మెంతిపప్పు చేశానని చెప్తూ ఉంటే మెంతిపప్పు షేర్ చేయలేదా అని అడిగారండి. ఈరోజు అయితే షేర్ చేస్తూ ఉన్నాను మెంతిపప్పు ఎలా చేసుకోవాలో. మెంతిపప్పును మెంతులు వేయకోకుండా చేస్తూ ఉన్నానని నేను ఇక్కడ ఆకు పెట్టేసి అది ఎలా చేయాలని చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మెంతిపప్పు కాబట్టి కుక్కర్ అయితే పెట్టేశానండి. కుక్కర్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలాగనే 1 టేబుల్ స్పూన్ నేను కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే అవి కూడా వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ పోపు అంతా కూడా పోపు దోరగా వేగిన తర్వాత మన కారానికి తగినట్టుగా ఒట్టిమిరపకాయలను కూడా యాడ్ చేసేసి దోరగా వేయించుకోవాలి. బాగా పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనకు కావాల్సినంత కందిపప్పునైతే వాష్ చేసేసి వేసేసుకోవాలండి. అలా కందిపప్పు పోపులో వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు అనేది. బాగా ఆ కందిపప్పు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఆకు పెట్టేసి చేస్తున్నాను చెప్పాను కదండి. మెంతిపప్పు అనేది మెంతి ఆకు అలాగనే పాలాకు 2 కలిపేసి నేను ఇక్కడ మెంతిపప్పు అయితే చేస్తూ ఉన్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా అయితే మెంతిపప్పులో ఎలాంటి ఆకు పెట్టరు, నేనైతే ఇక్కడ ఆకు అయితే పెడుతూ ఉన్నాను. ఇలా మెంతిపప్పులో ఆకుకూర పెట్టడం వల్ల నార్మల్ పప్పు తిన్నట్టుగా కాకుండా కొద్దిగా ఆకుకూర మన కడుపులోకి వెళ్తుందని చెప్పేసి ఆకుకూరని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఆకుకూర యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ అయితే వేస్తానండి. వాటర్ అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట నా బ్యాల్లాక్ అనేది. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. మనకు ఇంకా ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్ పెట్టేసుకోవచ్చు మనం మెత్తగా ఉడికించుకోవడానికి. నేను ఇక్కడ ఆకుకూర, మెంతి ఆకుకూర అలాగనే పాలాకు ఉంటుంది కదా, ఆ ఆకుకూర పెట్టేశానండి. రెండింటిని పెట్టేశాను అనమాట. నాకు ఇక్కడ 4-5 విజిల్స్కి అయితే బాగా ఉడికిపోతుందండి పప్పు అనేది. బాగా ఉడికించుకున్న తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా ఉడికిపోయిందనమాట. కొద్దిగా ఇప్పుడైతే చింతపండుని యాడ్ చేసేసి కొద్దిగా కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసి నేను కొద్దిసేపు అయితే ఉడికించుకున్నానండి. ఎందుకంటే వాటర్ తక్కువగా ఉన్నట్టుగా అనిపించింది కాబట్టి ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు అయితే ఉడకపట్టే వరకు ఉడికించుకోవాలండి. లేదంటే పప్పు తొందరగా చెడిపోయే అవకాశం ఉంది. ఒక సైడ్ అయితే దొండకాయ ఫ్రైకి అయితే పెట్టేశానండి. మా ఇంట్లో పప్పు చేస్తే ఖచ్చితంగా ఫ్రై అయితే ఉండాలి కాబట్టి దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. అటు సైడ్ అయితే బాండి పెట్టేసి బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా దొండకాయల్ని మనం బాగా వాష్ చేసేసిన తర్వాత చక్రాలాగా కట్ చేసిన తర్వాత వాటిని ఇలా బాండీలో వేసేసి బాగా కలిపెట్టుకుంటూ అక్కడే దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇంకా కారం పొడి లేదంటే కొబ్బరి పొడి ఇలాంటివన్నీ చల్లేసుకోవచ్చు. ఇంకా అటు సైడ్ అది అవుతూ ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి పోపు పెట్టేస్తూ ఉన్నాను పప్పుకైతే. ఇంకా మనం ఉడికించుకున్నాం కదా, వాటిలో మనం ఉడికించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి పప్పు అంతా కూడా వెనిపేసుకోవాలి. వెనిపేసుకున్న తర్వాత ఇక్కడ పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ గిన్నె పెట్టేసి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగనే నెయ్యిని కూడా యాడ్ చేశానండి. నెయ్యి చాలా బాగుంటుందండి ఇలా పోపులో వేయడం వల్ల. వేసిన తర్వాత ఆవాలు అలాగనే వెల్లుల్లిపాయలు అయితే వేసానండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసేసి తర్వాత పచ్చికరివేపాకుని అయితే వేసేసి మూత పెట్టేశానండి. లేదంటే చిమ్ముతుందని చెప్పేసి గ్యాస్ స్టవ్ మీద అంతా అవి బాగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి మెంతిపప్పుని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మెంతిపప్పు అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ మెంతిపప్పు అనేది. అందులోనూ మనం ఆకుకూర పెట్టి చేసాం కాబట్టి ఇంకా బాగా హెల్తీ అనమాట. ఇక్కడ నాకు మెంతిపప్పు అయితే రెడీ అయిపోయిందండి. అటు సైడ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నేను పక్కన పెట్టేశాను. ఆ రోజు ఫ్రైడే అండి. ఫ్రైడే కాబట్టి ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే ఏ పూజ చేసుకోలేదండి. ఎందుకంటే ఇంట్లో వరకుతోనే సరిపోయింది. ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధంగా పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ అయితే ఇడ్లీ సాంబార్ చేశాను కదండి. ఇడ్లీ సాంబార్ పెట్టుకొని తింటూ ఉంటే మణిద్వీప వర్ణన అనేది గుర్తుకొచ్చిందనమాట టీవీ పెట్టుకుంటే. ఆ మణిద్వీప వర్ణన చదువుకోవాలని చెప్పేసి ఈరోజు ఫ్రైడే కదా చదువుకుందాంలే సాయంత్రం అని చెప్పేసి మణిద్వీప వర్ణన అయితే చదువుకుంటూ ఉన్నానండి. ఒకసారి అయితే చదివాను అనమాట. ద్వీపవర్ణన ఎంత బాగుంటుందో కదండి. అసలు చదువుతూ ఉంటే చదవాలనిపిస్తూనే ఉంటుందన్నమాట ఆ స్తోత్రం అనేది. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదలు మణిదీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసమోదియే కైవల్యం పద్మరా. ఎంత బాగుంటుందో కదండి మణిద్వీప వర్ణన అనేది. నాకు చదివే కొద్దీ చదవాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఆ రోజు బాగా గుర్తుకొచ్చిందనమాట మణిద్వీప వర్ణన చదువుకుందామని చెప్పేసి మనసులోకి. ఇంకా చదువుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో మా పిల్లల అరుపులు అయితే వినిపించేసాయండి. అవన్నీ స్కిప్ చేసేసాయండి. పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం అలానే ఉంటుంది మన పూజా విధానం అనేది.
పూజ అంతా ముగించుకున్న తర్వాత డిన్నర్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేను మా అత్త ఇక్కడ ఇంకా పూలైతే కడుతూ ఉన్నామండి. ఈ పూలు మా బంధువులు వాళ్ళు తీసుకొచ్చారనమాట. 2 డేస్ అయిందనమాట అప్పటికే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా కట్టడానికి అస్సలు వీలు కుదరలేదండి. ఇలా కాదని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను మా అత్త కూర్చొని ఇంకా కడుతూ ఉన్నాము. ఏదైనా ఇలా ఇద్దరం వర్క్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఇద్దరం పూలు అల్లేటప్పుడు కానీ, ఇంకా ఎక్కడలేని ముచ్చట్లన్నీ మా ఇద్దరి మధ్యనే ఉంటాయండి. అంటే ముచ్చట్లు అంటే అన్నీ చెప్పుకుంటూ ఉంటామన్నమాట. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా ఇది ఇలా జరిగిందత్త, ఇది అలా జరిగిందత్త అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటామండి. పెద్ద పెద్ద లోతుగా అయితే వెళ్ళమండి, పైన పైన మాట్లాడుకుంటూ ఉంటామండి. అంటే చుట్టుపక్కల ఇలా జరిగింది, అది అలా జరిగింది అని చెప్పేసి ఇంకా మేము ఆమె ముచ్చట్లు ఆడుకుంటూ ఇలా పూలైతే కడుతూ ఉన్నాము. ఈ పూలు వచ్చేసి కనకాంబరాలండి, అంటే ఎర్ర కనకాంబరాలన్నమాట. చాలా చాలా బాగుంటాయండి. ఇంకా నెక్స్ట్ డే సత్యనారాయణ ఉందని చెప్పేసి సాటర్డేకి కట్టేసుకుంటూ ఉన్నాము ఈరోజు నైటే. మళ్ళీ మార్నింగే అయితే కుదరదు కదండి, ఇంట్లో వర్క్ అంతా చేసుకొని బయలుదేరేసరికి మాకు 11 అయిపోయిందండి. ఇంకా ఈ పూలన్నీ కట్టేసుకొని మేము బయలుదేరేసరికి ఆడ పూజ అయిపోతుందని చెప్పేసి నైటే కట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఇదే అండి ఇవాళ వీడియో అయితే. రెసిపీస్ అయితే షేర్ చేశాను కదండి మీరు అడిగినవన్నీ. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి ఫార్వర్డ్ అయితే చేయండి, షేర్ చేయండి. కనకాంబరాలన్నీ కట్టేసుకొని ఇంకా పడుకుండిపోయామండి ఆ రోజు నైట్ అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి.